61 gives us the procedure for impeachment of the president. It gives the procedure how an president can be impeached. What must be the procedure? What is the procedure to be followed to impeach the president? Luckily, no one has been impeached. That's a good thing. So this negative article, we don't expect any president of India to be impeached. So first condition, first clause, when a president is to be impeached for violation of the constitution, only ground for impeachment of president is violation of the constitution. It's the only ground. ఇంకా వేరే గ్రౌండ్స్ ఏమీ మెన్షన్ చేయబడలేదు. No other grounds were mentioned in the constitution for impeachment of president. Only ground is violation of the constitution. So if the constitution is violated by the president of India, the charge shall be preferred by either house of parliament. either అంటే ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్, either or అంటే లోక్సభలో కూడా ప్రిఫర్ చేయొచ్చు, ఛార్జ్ని ఇనిషియేట్ చేయొచ్చు, ఆర్ రాజ్యసభలో కూడా ఇనిషియేట్ చేయొచ్చు. సో ఇన్ దట్ వే హౌస్ ఆఫ్ పీపుల్ అండ్ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ హ్యావ్ ఈక్వల్ పవర్ రిగార్డింగ్ విత్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. మనం చదువుతాం నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్ళినప్పుడు ఈక్వల్ పవర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ, అన్ఈక్వల్ పవర్స్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. సో when it comes to impeachment of the president, both houses are equal. ఎక్కడైనా ఆ ఛార్జ్ని ప్రిఫర్ చేయొచ్చు, ఇనిషియేట్ చేయొచ్చు, ఎనీ హౌస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ రాజ్యసభ. దట్ ఈస్ clause 1. Now clause 2, no such charge shall be preferred unless, అంటే ఆ ఛార్జ్, ఆ బిల్, ఆ మూమెంట్, ఆ మోషన్ స్టార్ట్ చేసే ముందు ఏం చేయాలో చెప్తున్నారు. ద ప్రపోజల్ టు ప్రిఫర్ సచ్ ఛార్జ్ ఈస్ కంటైన్డ్ ఇన్ రెజల్యూషన్ which has been moved at least 14 days notice in writing, signed by not less than 1/4 of the total number of the members of the house, has been given of their intention to move such resolution. అంటే ఆ రెజల్యూషన్ ఇవ్వడానికి కనీసం 1/4 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. అంటే సపోజ్ రాజ్యసభలో ఈ రెజల్యూషన్ ఇనిషియేట్ చేద్దాం అనుకుంటున్నారు, అప్పుడు ఏంటి 250 మందిలో మినిమం 1/4, నాట్ లెస్ దాన్ 1/4 అంటే 250లో 4వ వంతు, 64లో 240, 62.5 అంటే 63 మంది, 63 4లు 252 అంటే 63 మంది రాజ్యసభ మెంబర్సు ఇన్ రైటింగ్ ఇవ్వాలి, 14 days నోటీస్ ఇవ్వాలి. 14 days నోటీస్ 63 మంది సైన్ చేసి ఇవ్వాలన్నమాట. మినిమమ్ ఆఫ్ 1/4 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్. ఇంకా హౌస్ ఆఫ్ లోక్సభలో అయితే ఇంకా పెరుగుతుంది, మనకు 552 కదా. అఫ్కోర్స్ 2 మందిని తీసాం, ఎందుకంటే ఆంగ్లో ఇండియన్స్ తీసే ఇంకా లేదు వాళ్ళకి రిజర్వేషన్. సో 550 చేసుకున్న 545 అంత ఉంది మంది రొటీన్ రెగ్యులర్. ఓవరాల్గా 550లో రౌండ్ ఫిగర్ 1/4 అంటే 125, 500, 140, 14 4s 560, 14 4s 560 అంటే 130 మెంబర్స్, 14 మన దగ్గర 140 మెంబర్స్ రఫ్గా అటు ఇటుగా అంతమంది సైన్ చేసి 14 days ముందు నోటీస్ ఇవ్వాలి. ఇట్లాగా ఛార్జ్ ఫ్రేమ్ చేస్తున్నాం ప్రెసిడెంట్ గారి మీద ఫర్ ద వైలేషన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఇంపీచ్మెంట్ మోషన్ రెజల్యూషన్ పాస్ చేయడానికి స్టార్ట్ చేయాలన్నమాట. అంటే అక్కడ 1/4 ఆఫ్ ద టోటల్ మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్, రాజ్యసభలో అయితే రాజ్యసభలో 1/4 మినిమం మెంబర్స్ రైటింగ్లో పాస్ చేయాలి, ఆర్